మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకేమైతాడు? మా అన్నయ్య కొడుకు సార్, మేనల్లు లేదు సార్. నా బిడ్డనిచ్చిన చిన్నాయనకి పెద్దాయనకి పెళ్లి కాలేదు. పరిస్థితి ఎట్లుంది? చేసుకున్నారు సార్ వాళ్ళిద్దరు. 30-40 మంది ఉన్నారు. 30 మంది మా ఊరు. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజు ఉదయం 7 గంటలకి జూలూరుపాడు ఏదైతే ఉందో బేతాలపాడు సుమారు 30 మంది డైలీ లేబర్స్ ఎవరైతే ఉన్నారో డైలీ కూలీకి వెళ్తున్న క్రమంలో టాటా మ్యాజిక్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే బేతాలపాడు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ అదుపు తప్పి గుంటలో పడిపోవడం అయితే జరిగింది. సుమారు 30 మంది కూలీలు అయితే ఇక్కడ ఉన్నారు. దీంట్లో 5గురికి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వీరిని వరంగల్ తీసుకెళ్ళడం జరిగింది. మిగతా ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చికిత్స అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనతో పాటు అక్కడ ఉన్న కూలీలు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారండి. ప్రస్తుతం అయితే మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు ఉదయం జూలూరుపాడు దగ్గర బేతాలపాడు ఏదైతే ఉందో అక్కడ అదుపు తప్పి ఆ గుంటలోకి అయితే పడిపోవడం అయితే జరిగింది. బులేరో దగ్గర సుమారు రోజు వెళ్ళే కూలీలు అయితే ఎవరైతే ఉన్నారో సుమారు 30 మంది కూలీలు అయితే దాంట్లో పడి తీవ్ర గాయాలు అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. చెప్పండి ఏమైంది? మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. నా పేరు గౌని నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి. ఈ రోజు ఉదయం 7 గంటలకు బేతలపాడు చీపురుగూడెం జూలూరుపాడు మండలం చీపురుగూడెం దగ్గర ఉన్నటువంటి 30 మంది పురుషులు కూలి కోసమని మొక్కజొన్న నిరవడం కోసమని ఈ రోజు వేరే ఊరికి పోతుంటే బ్రిడ్జ్ దగ్గర టైర్ బేలి బొలోరో నుంచి కింద పడి వాగులో పడ్డది. దానికి 30 మందికి కాళ్ళు చేతులు నడుములు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. వైద్యం కూడా అందిస్తా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఒక 5గురికి సీరియస్ గా ఉంటే వరంగల్ తీసుకెళ్లారు. కాబట్టి వీళ్ళంతా కూడా కూలి చేసుకుని రెక్కాడితే డొక్కాడని ప్రజలు కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అంటే ప్రమాదానికి గురైనప్పుడు డ్రింక్ చేస్తున్నారా లేకపోతే అది టైర్ పగిలిపోయి అట్లా జరిగింది? వాళ్ళు అట్లాంటి తాగుడు కనుక ఏమీ లేదు. వాళ్ళు పనికి వెళ్తా ఉన్నారు. ఉదయమే ట్రాలీ యొక్క టైర్ పేలి కింద పడ్డటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు రెక్కాడితే కూలోళ్ళు. అది అంటే బ్రిడ్జి వేయ కూడా మంచిగా లేదని చెప్పేసి అంటున్నారు. అంటే బ్రిడ్జి వే అనేది కొద్దిగా పర్లేదు, అట్లనే ఉన్నది కానీ మామూలుగానే ఉంది. కానీ అది ఏదున్నా ట్రాలీ యొక్క టైర్ పేలడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి అంచనా వేయాల్సింది. ఇంకా అంటే సుమారు ఎంతమంది ఉంటారు అన్న కూలీలు? 30 మంది. 30 మంది వరుస 30 మంది దెబ్బలు తగిలినాయి. 5గురు సీరియస్ ఉంటే వరంగల్ తీసుకెళ్లారు. ఇంకొక 4గురికి మొత్తం ఇద్దరు ఒక 5గురికి 2 చేతులు ఇరిగినాయి, 2 కాళ్ళు ఇరిగినాయి, నడువులు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కళ్ళకు కూడా ఇది జరిగింది ఇది జరగలేదు అనడానికి ఏమీ లేదు. మొత్తం ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో దానికి అటువైపు ఇటువైపు ఎటువంటి అంటే సేఫ్టీకి సంబంధించిన మెథడ్స్ లేవని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? మెథడ్స్ లేవు. కొంచెం రోడ్డు మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా పాతకాలం నాటి బ్రిడ్జి కాబట్టి అది కొద్దిగా అటు కుంగిపోయి ఉన్నది. కాబట్టి దాని వల్ల కూడా ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒకసారి కూడా ఒక ట్రాలీ ఒక ఆటోకి అక్కడే ఒక టైర్ పంచర్ అయి చిన్నది గుచ్చుకొని అక్కడ ఆటో ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొద్దిగా అదైతే కొద్దిగా సేఫ్టీ తక్కువనే ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఉన్నారు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని హైదరాబాద్ మన వరంగల్ తీసుకెళ్లారు. 5గురిని. ప్రస్తుతానికి పరిస్థితి ఎట్లుందన్న? పరిస్థితి వైద్యం అందిస్తా ఉన్నారు. ఎక్స్రేలు తీశారు. కొద్ది వాళ్ళ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ మందులు ఇప్పుడే మేము న్యూ డెమోక్రసీ బృందంగా మొత్తం కూడా వాళ్ళని మేము సర్వే చేశాం. మొత్తం డాక్టర్స్ కనుక అడిగితే మొత్తం వైద్యం అందిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా దానికి సంబంధించిన గ్రామస్తులే, వాళ్ళ పురుషులు. కాబట్టి అమ్మ ఏమైనా మా మేనల్లు లేదు సార్. బతికేటోళ్ళు సార్. మీకు ఏమైతాడు? మా అన్నయ్య కొడుకు సార్, మేనల్లు లేదు సార్. నా బిడ్డనిచ్చిన చిన్నాయనకి పెద్దాయనకి పెళ్లి కాలేదు. ఎట్లున్నా పరిస్థితి ఎట్లుంది? చేసుకున్నారు సార్ వాళ్ళిద్దరు. ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నారా? ఒక ఆయన వరంగల్ తీసుకుపోయారు, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. రోజు మీరు వలస రోజు కూలీలు అనమాట? మీరు రోజు కూలికి పోతేనే పూట వెళ్తారు సార్. కూలికి పోయే వాళ్ళు ఇల్లు కానీ లేదు, రేపులు వేసుకొని ఉన్నారు. లేదేం లేదు, కూలికి పోయి బతుకుతారు సార్ వాళ్ళు. డాక్టర్ ఏమన్నారమ్మా? ఏం మరి నేను ఇప్పుడే వచ్చింది సార్. డాక్టర్ సీరియస్గా ఉందని అక్కడ పంపించినలాట అబ్బాయిని. ఈ అబ్బాయికి నా సీరియస్గానే ఉన్నాడు. మళ్ళీ వరంగల్ పంపించాలంటారు అబ్బాయిని. నాగా దానికి మాత్రం కాలు నుంచి అయిందట, కాలు శాంతి విరిగిపోయిందట. వరంగల్ చెప్పి ఈ చిన్న ఆయనకి రివల్కి జరిగి గడకడుతుంది, రక్తం గడకట్టిందట. ఇప్పుడు ఎమర్జెన్సీగా తీసుకుపోవాలంటారు. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏ సాయం కావాలమ్మా చెప్పండి?
ప్రభుత్వం సాయం చెయ్యాలి సార్. వాళ్ళకి తల్లిదండ్రులు ఏం లేదు సార్, దిక్కు లేని ఏం లేదు సార్. ఇది ఎంత పొరగాల్లో ఎప్పుడు చనిపోతే వీళ్ళతో నీళ్ళల్లో తిరిగి బతికిల్లు సార్. మేము దూరంగానే ఉంటాం. అమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు పనికి మీరు? కూరు పోతానులయ్యా. ఏం కూరు పోతుంటే ఇక్కడ బేతాలపాటు మూరు కాడ కింద పడ్డాను, రెక్కాడితేనే బొక్క 300 కూలి పోతే ఎట్టయింది అయ్యా. మాకేమీ లేదు, కూలి పోతే లేకపోతే లేదు. అందుకని అక్కడికి పోయిండు. కూలికి పోతుంటే ఆడ బేతాలపాటు మూరు కాడ కింద పడ్డాను. కింద పడి అందరికి కాళ్ళు 30 మందికి కాళ్ళు దెబ్బలు తగినాయి, కొంతమందికి కాళ్ళు దిగిపోయినాయి. చాలా ఘోరం అయిందయ్యా. మాది చీపురుగూడెం. ఇంకెవరు ఉన్నారమ్మా? మీ బిడ్డలు గానీ మీ కొడుకులు గానీ ఎవరైనా ఉన్నారు వాళ్ళతో పాటు? ఉండరు. మీరెక్కడ? మాదక్కడనే చీపురుగూడెమే. గిట్ల పనికి గిట్ల కాడతారు ఎక్కాడదని పనికి పోతా ఉంటే ఇక ఆడిపోయినాక అట్లా జరిగింది. ఎటువంటి న్యాయం జరగాలమ్మా? న్యాయం చేయాలి మరి. న్యాయం చేయకపోతే మాకెట్లా? న్యాయం చేయాలి మరి. ఏమి ఆయనకైతే అసలే లేదు. కాలు దిగిన మనిషి అబ్బాయికి ఆయనకి పెళ్ళం లేదు, పిల్లలు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరు లేదు. అయితే తమ్ముడు దెబ్బ జరిగింది. ఆయనకి పెళ్ళం లేదు, మళ్ళీ ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయనకి ఎవరు కాలు శాంతం దిగిపోయింది అయ్యా. ఒక కాలే ఉన్నది. ఏ న్యాయం చేస్తలో ఎట్ట చేస్తలో ఇంకా మీలే భరాసా. అంతే. అబ్బాయి ఎట్లా చూస్తాను? మేము ఇప్పుడు వచ్చినాం అయ్యా, ఇప్పుడే వచ్చినాం. కానీ అటు పంపించాను అబ్బాయిని మేము రాకముందే పంపించాను. కానీ ఎట్లా చూస్తాను? మమ్మల్ని దగ్గరకు రాని ఎట్టా లేదయ్యా. మీదే బాధ్యత అంతా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేరుంటారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎవరు పెడతారయ్యా? ఎవరు పెట్టే దిక్కు లేదు కదా. ఇప్పుడు ఏదైనా కానీ న్యాయం మీరే చెయ్యాలి. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? తండ్రి లేరు, రోజు కూలికి పోతా అంటే నేను ఇలా కూలికి పోతేనే బతుకు. అయితే మేము దేవుడు పెట్టుకుంటాను. ఎరుండ్రు అంటే అక్క నేను మోటార్ పోయినాక ఎలా ఒక రోజు పోతా అక్క అన్నాడు. పోయితే అట్లా జరిగింది. తమ్ముడు అవుతాడు. ఎంతమంది కూలీలు ఉన్నారమ్మా? ఉంటారు 30-40 మంది ఉన్నారు. 30 మంది మా ఊరోళ్ళు, వేరే ఊరు పక్క ఊరు. డైలీ మీరు కూలీకి పోతే గానీ మీకు బతుకుదేరి, లేకపోతే లేదు. వైద్య సేవలు ఎట్లా అందుతున్నాయమ్మా? మంచి చూస్తున్నారు ఇక్కడ. ఆయన కాళ్ళు అబ్బాయి ఇక్కడ లేడు కదా, హైదరాబాద్ పంపించిండ్రు, వరంగల్ పంపించిండ్రు. ఆయనకి తండ్రి లేదు, ఎవ్వరు లేదు. అయితే ఉన్న 2 తమ్ముళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా చుట్టాలేదు. అయితే నేనే మా ఇంటి కాడ పెట్టుకొని నేనే అన్నం పెడతాను. సార్ ఏం జరిగింది సార్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండలం బేతాలపాడు శివార్లో దాదాపు 30 మంది కూలీలతోటి ట్రాలీ ఆటోలో వెళ్తున్నటువంటి కూలీలు ఈరోజు ఉదయం టైర్ పంచర్ అయి బోల్తా పట్టడం జరిగింది. ఆ పక్కన పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో పట్టడం వల్ల చాలామందికి కాళ్ళు ఇరగటం, కొంతమందికి 1-2 చాలా సీరియస్గా కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇంకొంతమందికి ఈరోజు ఒక పేషెంట్ కూడా వరంగల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది అడ్మిట్ అయ్యారు. వాళ్ళని పరామర్శించడం కోసం మా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి ఆదేశం మేరకు మా పెద్దలు జిల్లా నాయకులు లేల వెంకటరెడ్డి గారు, మండల అధ్యక్షులు మంగిలాల నాయక్ గారు, సీనియర్ నాయకులు నరసింహరావు గారు ఆ ఊరు గ్రామ పెద్దలందరితో కలిసి పరామర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వైద్యం అందుతుంది సార్ వీళ్ళకి? అక్కడ వెంటనే పోలీసు వాళ్ళు స్పందించారు. ఇక్కడ రాంగ్లో కూడా చక్కటి వైద్యం బాగానే అందుతుంది. మా పెద్దలందరూ వచ్చి మాట్లాడారు. డాక్టర్ గారితో కూడా ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు మాట్లాడారు. వైద్యం చక్కగా అందుతున్నారు. సుమారు ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ? దాదాపు 25 మంది అడ్మిట్ అయ్యారు. 25 మంది అడ్మిట్ అయ్యారు. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఎవరు లేరు. ఒక్కరిని మాత్రం వరంగల్ పంపించడం జరిగింది. ఇక్కడ మాత్రం ఎక్కువ మంది కాళ్ళు ఇరగటం, చేతులు ఇరగటం. ఒక వ్యక్తికి 2 చేతులు ఇరిగాయి, కొంతమంది కాళ్ళు ఇరిగాయి. ప్రాణాపాయ స్థితిలో మాత్రం ఎవరు లేరు. అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా రెగ్యులర్గా డైలీ కూలీకి వెళ్ళే కూలీలు అనమాట. వీరికి ఎటువంటి అంటే ఒకరోజు పనికి వెళ్తే కానీ ఆ రోజు గడవని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి మాకు సహాయం కావాలి, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కూలీలు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మాకు సరైన న్యాయం కావాలి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వేడుకోవడం అయితే జరుగుతుంది.